अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते आचार्य। మనము సాంఖ్య దర్శనం ప్రథమాధ్యాయంలో 118 సూత్రాలు చెప్పుకున్నామా? అవునండి, 120 వరకు చెప్పుకున్నాము. 121 చెప్పాలండి. 120 వరకు చెప్పుకున్నాము. ఇన్న చెప్పిన పాఠములు వరకు సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత వంశరామః. ఈరోజు సాంఖ్య దర్శనం యొక్క 42వ కక్ష 121వ సూత్రము చెప్పుకుంటాము. నిన్న మనము కార్యవస్తువుకి అనేది కారణంలోనే ఉంటుంది. కార్యవస్తువు ఉత్పన్నం అవుతుందంటే ఖచ్చితంగా అది కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నిన్న పూర్వపక్షం చెప్పానంటే భావే భావయోగ చేత్ నా వాచ్యం. ఇప్పుడు కార్యవస్తు కారణంలో విద్యమానంగా ఉంటుంది, అనభివ్యక్తి రూపంలో ఉంటుంది, కనిపించదు కానీ విద్యమానంగా ఉంటుంది. అది అభివ్యక్తం చేసిన ఉత్పన్నం అవుతుంది అంటున్నావు కదా. కానీ ముందు దానికంటే పూర్వపక్షం ముందేం చెప్తున్నట్టే కార్యవస్తువు కారణంలో ఉన్నప్పుడు మళ్ళీ కార్యవస్తువు ఉత్పన్నం చేయమని చెప్పి ఎందుకు చెప్తున్నావు? నువ్వు అలా చెప్పకూడదు అని పూర్వపక్ష ఆక్షేపించాం. అందుకే నా తథావాచ్యం, కార్యం ఉత్పన్నం అవుతుంది, కార్యం ఉత్పన్నం కాలేదు ఇలాంటి వాచ్యం చెప్పకూడదు. నువ్వు ఏమంటున్నావు? కారణంలోనే కార్యం ఉంటుంది అంటున్నావు. చూపించు, కారణంలో కార్యం ఎక్కడ ఉంది? మెట్టిలో కుండ ఉందంటున్నావు, అది ఎక్కడ ఉంది? లేదు కాబట్టే ఇది కుండ ఉత్పన్నం అవుతుంది, ఉత్పన్నం కాలేదు అని చెప్పి చెప్తున్నావు. అలా నువ్వు ఒకేలా కారణంలో కార్యం ఉందంటే ఉత్పన్నం అవుతుంది, ఉత్పన్నం కాదని చెప్పకూడదు. దానికి సమాధానంగా నా అభివ్యక్తి నిబంధన వ్యవహార అవ్యవహారం. నువ్వు చెప్పింది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే కార్యవస్తు ఏదైతే ఉందో అది అభివ్యక్తి నిమిత్తం మీద ఆశ్రయించి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. కార్యవస్తు అనేది నిమిత్తం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనకు వ్యవహార అవ్యవహారం, మనకు 2 రకాల వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఆ నిమిత్తం ఎప్పుడైతే నిమిత్తంలో అయితే వస్తువును ఉత్పన్నం చేశామో అప్పుడు ఉత్పత్తి స్థితి అంటున్నాం. ఆ నిమిత్తాన్ని ఎప్పుడు ఉత్పన్నం చేయలేదో, ఎలా నిమిత్త రూపంలో ఉందో అప్పుడు అవ్యవహారం అంటే అనభివ్యక్తి రూపంలో ఉంటుంది, అనుత్పత్తి స్థితిలో ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఎందుకంటే తిలంలో నువ్వుల్లో నూనె అనేది ఉత్పన్నం చేసినప్పుడే దాన్ని మిషన్లో వేసి మనం తీసినప్పుడే నూనె వస్తుంది, తీయకుంటే నూనె అలాగే ఉంటుంది, కారణంలోనే ఉంటుంది. కాబట్టి అంచి వేసినప్పుడు దాన్ని దంచినప్పుడు నూనె బయటకు వస్తుంది కానీ మిషన్లో వేసినప్పుడు నూనె వస్తుంది కానీ ఆ కాలంలో ఉంటుంది. అలాగా ఉత్పన్నం చేస్తే అది అభివ్యక్తం అవుతుంది, ఉత్పన్నం చేయకుంటే అట్లే కాలంలో ఉంటుంది. అందుకే ఉత్పన్నమైనప్పుడు ఉత్పత్తి అంటున్నాడు, అనుత్పత్తి అని చెప్పి చెప్పుకున్నాను. ఈ రకంగా వ్యవహార అవ్యవహారం కనిపిస్తున్నాయి కానీ కారణంలో విద్యమానంగా ఉంటుంది. అది మనం ఉత్పన్నం చేసి దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి నేను సిద్ధాంతం చెప్పాడు. కాబట్టి మొత్తానికి నువ్వు చెప్పింది యుక్తి సంగతి. కారణంలో ఉంటే వాళ్ళ కార్యవస్తువు ఉత్పన్నం అవుతుందని మనం ఎందుకు అంటున్నావు? అది చెప్పకూడదు. అది ఖచ్చితంగా లోక వ్యవహారం, ఖచ్చితంగా చెప్పాలి. అది అందులో ఉంటుంది కాబట్టి చెప్తున్నావు అంట. ఎప్పుడు ఉత్పన్నం చేస్తామో నువ్వుల్లో నూనె తీస్తావు, బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఉత్పత్తి స్థితి అంటాం. కానప్పుడు నువ్వుల్లో అలాగే ఉంటుంది, అది అలాగే అనుత్పత్తి స్థితి అని చెప్తాం. కానీ ఈ వ్యవహారం అనేది లోకంలో ప్రసిద్ధం. అందుకే కార్య వస్తువు మీద వ్యవహార అవ్యవహార స్థితిని 2 రకాలుగా ఉంటుంది అని చెప్పాం. సరే, ఇదంతా చెప్పిన తర్వాత ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నాడు, చూడండి అదేంటో.
అథ చ నాశః కారణలయః. ఏంటండి? నాశః కారణలయః. నాశనం అనేది కారణంలో విలీనమైపోతుంది. పూర్వపక్షి ఇంతమందికి ఏం చెప్పాడు? అదంతా నాశనం అయిపోతుంది, వినాశం అయిపోతుంది చెప్పారా? నాశనం అంటే కదా పూర్తి నష్టం కాదు, అది కారణంలో విలీనమైపోతుంది. ఒక వస్తువు నష్టమైందంటే నువ్వేం చెప్పావు? శూన్యంలోకి వెళ్ళిపోతుంది చెప్పావు. శూన్యం కూడా ఒక తత్వం అని చెప్పి ప్రస్తావించావు. పూర్వపక్షి ఇంతకుముందు ప్రస్తావించాడు, మనం ముందుకు చెప్పుకున్నాం. నాశం అయిపోతుంది అందుకే శూన్యం అంటున్నావు కదా, కానీ శూన్యం కాదు. నాశః అంటే కారణలయ. నాశః అంటే ఏమిటి? కారణలయ. ఏదైనా ఒక వస్తువు నష్టమైందంటే దాని కారణంలో లీనమైపోతుంది, లయమైపోతుంది. కుండ పగిలిపోయిందంటే ఆ కుండ మరి మట్టి రూపంలోకి లయమైపోతుంది. పాంచభౌతిక శరీరం నష్టమైందంటే అది తన పంచభూతాలు విలీనమైపోతుంది. అలాగా నాశః అంటే తాత్పర్యం పూర్తిగా నష్టమైపోతుందని కాదు, కారణలయ, కారణంలో లయమైపోతుంది, కారణంలో విలీనమైపోతుంది అని ఇది యొక్క తాత్పర్యము అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి, నాశః అంటే ఏమిటి? కారణలయ, కారణం విలీనం కావడం. వస్త్రము తన కారణం దాదాపు విలీనం కావడము. ఆ దాదాపు కూడా ఎక్కడ విలీనం అవుతాయి? కాటన్, పత్తి ఏదైతే ఉందో దాంట్లో విలీనం అయిపోతుంది. అలాగా ఒక్కోటి ఒక దాని ఏది ఏ దానికైతే కారణం ఆ కారణం విలీనం అయిపోతుంది. దాన్ని నాశః అంటాము. అది అభివ్యక్తి స్థితి కాకుండా అనభివ్యక్తి స్థితిలోకి వెళ్ళిపోతుంది, సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ తీసుకోవాలి. నాశః అంటే అంతే సంపూర్ణంగా ద్రవ్యం నష్టం అవుతుందని కాదు అని ఇక్కడ సూత్రంలో చెప్పబడింది. చూడండి భాష్యము. యా ఏషో నాశః. నాశః అంటే నాశం అంటే ఏమిటి? వినాశః. ఈ విషయంలో పూర్వపక్ష ఒకసారి మనకు ప్రస్తావించడమాట. శూన్యం తత్వం, శూన్యమే తత్వం అండి. ఏం నాశనం అయిపోయిందో ఏం లేదు, శూన్యం తత్వం అని చెప్పినమాట. శూన్యం తత్వం భావం వినశ్యతి, కాబట్టి భావం మాత్రం వినాశం అవుతుంది. ఎందుకంటే వస్తు ధర్మత్వాద్ వినాశస్య, ఎందుకంటే వస్తు యొక్క ధర్మం కాబట్టి వినాశం కావడం, నష్టం కానిది అది వస్తు యొక్క ధర్మం. అందుకే ఆ వస్తువు నష్టం అయిపోయిన తర్వాత మొత్తం శూన్యము అని చెప్పి ముందు ప్రస్తావించామట. ఈ వచనం చేత వచనాత్ వాదినో అవలంబిత, ఈ వచనమే వాదిన అవలంబిత శూన్య సాధనయ, శూన్యత్వాన్ని సిద్ధింపజేయడం కోసము వాది ఈ సూత్రాన్ని అవలంబనగా తీసుకున్న, ఆశ్రయంగా తీసుకున్నామట. శూన్యం తత్వం భావ వినశ్యతి. శూన్యం అనే తత్వం అంటే అది భావం మాత్రం నష్టం అవుతుంది, అంటే అభివ్యక్తి రూపు మాత్రం నష్టం అవుతుంది, అక్కడ శూన్యంగా ఉంటుంది, ఏమి ఉండదు అని చెప్పి సిద్ధాంతి ఏ వచనాన్ని ప్రస్తావించడం అది ఆశ్రయంగా తీసుకుని చెప్తున్నాడు. వినాశ ఇది వచనాత్, ఈ వచనం ఈ సూత్రం యొక్క వచనం ఏదైతే ఉందో ముందు చెప్పుకున్నామట. వచనాత్ వాదిన అంటే పూర్వపక్షి, వాదిన అవలంబిత శూన్య సాధనాయ, శూన్యత్వాన్ని సాధించడం కోసం ఇదంతా శూన్యము ఏమి లేదు అని చెప్పడం కోసము ఇది ప్రామాణికంగా తీసుకొని చెప్పాడు అనమాట. దానికి సిద్ధాంతం చెప్తున్నాడు నచ సర్వతా నాశః. నచ ఇది సిద్ధాంతికించి అంశము. సిద్ధాంతి చెప్తుంది నచ సర్వతా నాశో అంటే నాశం అంటే అభావోవ. సర్వతా నాశనం కాదు. నాశనం అంటే ఏమిటి? పూర్తిగా నష్టం అవుతుంది అంటున్నావు, అది నష్టమైనదిగా శూన్యం అంటున్నావు. శూన్యం ఒక తత్వం అంటున్నావు. అది నాచ సర్వతా నాశో అంటే అభావ, మొత్తం సంపూర్ణ నష్టం కాదు, అభావం కాదు. అపితు కారణలయ అంటే తన కాలంలో లీనమైపోతుంది, పూర్తి నష్టం కాదు, కాలం లీనమైపోతుంది. కార్యవస్తున కారణే అంతర్ధానం, కార్యవస్తు ఏదైతే ఉందో దాని కాలంలో అంతర్ధానం అయిపోతుంది, అంతలో కలిసిపోతుంది, అంతర్ధానం అయిపోతుంది. కారణే అంతర్ధానం అంటే కార్యస్య సూక్ష్మీభావ ఏవ. కార్యవస్తు ఏదైతే ఉందో పదార్థం ఏందో అది సూక్ష్మీభూతం అవుతుంది. కుండ అభివ్యక్తి రూపంలో విశాలంగా కనిపిస్తుంది, అది నష్టమైనప్పుడు దానికి కారణంలో విలీనం అయిపోతుంది, అంతర్ధానం అయిపోతుంది, అంటే సూక్ష్మం అయిపోతుంది. కాబట్టి కార్యస్య సూక్ష్మీభావ ఏవ అంటే కారణభావ అంటే కారణంలో విలీనం అయిపోతుంది. కాబట్టి అస్మాత్ పూర్వత ప్రకృత శూన్యవాదం నిరస్త విజ్ఞేయ. కాబట్టి దీన్ని బట్టి ఈ సూత్రాన్ని బట్టి కూడా మనకు ప్రత్యక్షంగా స్పష్టమవుతుంది. పూర్వపక్షి ఇంత ముందుకు శూన్యం అంతా ఇదంతా ఏమి వస్తువు నష్టమైన తర్వాత శూన్యంగా ఉంటుంది, నువ్వు ప్రకృతి అని చెప్పకూడదు, అంతా శూన్యం అని చెప్పు అని చెప్పి ప్రస్తావన చేశాడు కదా పూర్వపక్షి. దానికి ఇక్కడ సిద్ధాంతి ముఖ్యంగా నాశః అంటే నువ్వు పూర్తి కారణలయ, దాని కారణంలో విలీనం అయిపోతుంది, సూక్ష్మత్వాన్ని పొందుతుంది, అంతేగాని సంపూర్ణంగా సర్వతా నష్టం కాదు అని చెప్పి ఇక్కడ సూత్రమే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాశః అంటే కారణలయ, తన కారణంలో విలీనం కావడము అని చెప్పి. కాబట్టి పూర్వత ప్రకృత శూన్యవాదం, పూర్వంలో ప్రకృతి సూత్రం చెప్పిన శూన్యవాదం అయితే ఉందో పూర్వపక్షి నిరస్త విజ్ఞేయ, ఇప్పుడు ఇది ఖండించబడింది ఈ సూత్రం ద్వారా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. స్పష్టమే కదా, ఏది వస్తువు అయితే ఉందో అది
ఆ వస్తువు పూర్తి నష్టం కాదు, విలీనం అయిపోతుంది అని చెప్పి మనకు సూత్రం ద్వారా స్పష్టమవుతుంది. మనం ఇంతమంది చెప్పిన ప్రారంభంలో పంచభూత, ఇప్పుడు మనకు క్రమం ఏం చెప్పినాం, మూల ప్రకృతి ఉండి మహాతత్వం ఏర్పడింది. మహాతత్వం ద్వారా అహంకారం, అహంకారం చేత తన్మాత్రల చేత పంచభూతాలు, ఇంద్రియాలు. అలాగే మనం ఉత్పత్తి స్థితి చెప్పుకున్నాం. ఇవి ఏమవుతాయి, ఏది ఏ కారణం చేత అయితే ఉత్పన్నమైందో మళ్ళీ ఆ కాలంలో విలీనం అయిపోతుంది అన్నమాట. కొంతకాల అవధి తర్వాత అది తన కారణంలో విలీనమైపోతుంది. అలా ఇంద్రియాలు అహంకారంలో విలీనం అయిపోతాయి. అహంకారం తన్మాత్రలో విలీనం అయిపోతున్నాను. డైరెక్ట్ మూల ప్రకృతి విలీనం కాదు. ఏది ఏ కారణం చేత అయితే ఉత్పన్నమైందో అది కొంతకాల అవధి తర్వాత అదే కారణంలో విలీనం అయిపోతుంది. పంచభూతాలు ఎట్లా తయారయ్యాయి, అహంకారం చేత తన్మాత్రల చేత ఉత్పన్నమయ్యాయి. కాబట్టి పంచభూతాలు తన్మాత్రలో శబ్ద స్పర్శ రూపరస గంధాల్లో విలీనం అయిపోతాయి. ఇంద్రియాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, ఇవి అహంకారం అనే తత్వం చేత ఉత్పన్నమయ్యాయి. కాబట్టి ఇవి అహంకారంలో విలీనం అయిపోతాయి. కానీ అహంకారం కూడా ఎక్కడ విలీనం అయిపోతుంది, అహంకారం మాత్రం మహాతత్వంలో విలీనం అయిపోతుంది అన్నమాట. పంచభూతాలు డైరెక్ట్ గా మహాతత్వంలో విలీనం కావు. ఏది ఏదాచేత ఉత్పన్నం అది దాంట్లో క్రమంగా ఆ క్రమంలో విలీనం అయిపోతుంది. అందుకే మహాతత్వం అనేది అహంకారమే మహాతత్వంలో విలీనం అయిపోతుంది. మళ్ళా మహాతత్వం అనేది ప్రకృతిలో విలీనం అయిపోతుంది, మూల ప్రకృతి విలీనం అయిపోతుంది. అలాగా కారణలయం అవుతుంది. అలాగే మనకు ఈ భౌతిక జగత్తులో ఏవైతే పదార్థాలు కనిపిస్తున్నాయో అవి పూర్తిగా నష్టం కావు. దాని యొక్క స్వరూపం అనేది సూక్ష్మం అవుతుంది. అనభివ్యక్తి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే సూక్ష్మీభావాన్ని చెందుతుంది. కాబట్టి దాని కారణంలో విలీనం అయిపోతుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి శూన్యం అవుతుంది అనేది ఇది పూర్వపక్ష చెప్పిన ప్రకృతి సూత్రం ముందు చెప్పిన సిద్ధాంతం నిరస్తః ఖండించబడుతుంది అని అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన లోకంలో చూస్తున్నాం, ఏ పదార్థం పూర్తి నష్టం కాలేదు. ఏదైనా తీసుకోండి, ఏది నష్టం కాదు. ఈ పృథివీ మీద ఉన్న పదార్థము ఏ వస్తువు అన్నా తీసుకోండి, ఏది నష్టం అవుతుందా, ఏది నష్టం కాదు. ఒక వస్తువు చెప్పండి పదార్థంలో ఇది నష్టం అయిపోయింది, ఇది మళ్ళీ లేదంటే ఉత్పన్నం కాలేదు, అదేనా ఒక వస్తువు చెప్పగలుగుతామా? ఏ వస్తువు తీసుకున్నా అది సూక్ష్మీభావాన్ని చెందుతుంది. అది కనిపించేటువంటి అవస్థ అవుతుందో ఆ అవస్థ తొలగిపోయి సూక్ష్మత్వాన్ని పొందుతుంది. అది మళ్ళీ ఉత్పన్నం చేసినప్పుడు మళ్ళీ ఉత్పత్తి కలుగుతుందన్నమాట. అందుకే మనం ముందు చెప్పుకున్నామట, ప్రతి వస్తువుకి కార్య వస్తువుకి ఏముంటుంది, ఉత్పత్తి, స్థితి, వినాశ అవస్థ, 3 అవస్థలు 3 ధర్మాలు ఖచ్చితంగా ఉంటాయి. కార్య వస్తువు ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో దానికి 3 ధర్మాలు అనివార్యంగా ఉంటాయి. అందుకే అది కార్య వస్తువు అంటాం. దాని ఉత్పత్తి ఉంటుంది, ఉత్పత్తి తర్వాత కొంతకాలం అలాగే స్థితంగా ఉంటుంది, అలాగే మళ్ళీ వినాశం అవుతుంది. ఈ కార్య జగత్తు అంతా కూడా ముందు లేదు, అది ఉత్పన్నం చేశాం, పరమాత్మ ఉత్పన్నం చేశాడు. తర్వాత ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడ, ఉత్పత్తి స్థితి నాశ అని చెప్తారా, ఆ పరమేశ్వరుడు కర్త. ఉత్పత్తి స్థితి లయకారుడు అంటాం. ఉత్పత్తి స్థితి లయకారుడు అంటాం. అంటే లయం చేసేవాడు అంటే దాన్ని నష్టం చేసేవాడు, నాశనం చేసేవాడు. అంటే ఉత్పన్నం చేసేది అతనే, దాన్ని స్థిరంగా ఉంచేది అతనే, తర్వాత కొంతకాలం తర్వాత వినాశం చేసేవాడు ఆ పరమాత్మనే అనమాట. అలాగా ప్రతి కార్య వస్తువు అయితే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన కార్య వస్తువు అయితే ఉందో, సంయోగం ద్వారా ఉత్పన్నమైన వస్తువు అయితే ఉందో అది ఖచ్చితంగా 3 ధర్మాలతో యుక్తమై ఉంటుంది. అదే అంత కాల వినాశ అంటే తన కాలంలో ఒకదానికోటి విలీనమైపోతాయి. కాబట్టి పూర్వపక్షి శూన్యత్వం అనేది మీకు ఈ సూత్రం ద్వారా పూర్తిగా ఖండించబడుతుంది. కాబట్టి ఇలాను చెప్పకూడదు. ఏ వస్తువు పూర్తిగా నష్టం కాదు, కానీ సూక్ష్మత్వాన్ని పొందుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్థాన యథార్థంగా చెప్పాడు ఇక్కడ. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. యద్యేవం, సరే అలాగే, ఏది ఏవం నాశో, నాశ అంటే నా సర్వతా నాశ అభావ. సరే, నాశనం అంటే సర్వతా అభావం కాదు, నష్టం కాదు, పూర్తి నష్టం కాదు, అలాగే స్వీకరించాం. ఏది ఏవం నాశో అంటే నా సర్వతా నాశ అంటే అభావ, కింటు అభివ్యక్తిం ప్రాప్తస్య వ్యక్తస్య వా కార్యవస్తునః కారణలయ అంటే సూక్ష్మీభావో అవ్యక్త భావ. ఇంతవరకు పూర్వపక్షి సిద్ధాంతం చెప్పిన వాటినే స్వీకరిస్తున్నామట. సరే, ఏది ఏవం స్యాత్ అంటే అది ఒకవేళ అది నాశనం అంటే పూర్తి సర్వత అన్ని ఎల్లప్పుడు నష్టం కాదు. కింటు అభివ్యక్తి ప్రాప్తస్య అంటే అభివ్యక్తిని పొంది, ఇప్పుడు మట్టిలో ఉన్నటువంటి కుండ అభివ్యక్తిని చెందినమాట, దారంలో ఉన్నటువంటి తంతుల్లో ఉండేటువంటి వస్త్రం అభివ్యక్తం అయిపోయింది మనం తయారు చేసినప్పుడు.
అలాగే కింద అభివ్యక్తి ప్రాప్తస్య వ్యక్తస్య, అభివ్యక్తిని పొందింది అంటే వ్యక్తవస్థను పొందింది. అభివ్యక్తిని ప్రాప్తస్య, అభివ్యక్తిని పొందేటువంటి వ్యక్త పదార్థం ద్రవ్యం ఏదైతే ఉందో అది కార్యవస్తున, అటువంటి కార్యవస్తుగా కారణలయ, అటువంటి కార్యవస్తు పదార్థం ఏదైతే ఉందో కారణలయ అంటే కారణం విలీనమైపోతుంది. విలీనమైపోతుంది అంటే సూక్ష్మీభావ అంటే సూక్ష్మం అయిపోతుంది. సూక్ష్మం అంటే ఈ రకంగా అవ్యక్త భావ అని దాన్ని భిన్న భిన్నంగా చెప్పాను. అది కారణంలో విలీనం అయిపోతుంది. కారణం విలీనం కావడం అంటే ఏమిటి? సూక్ష్మీభావో, సూక్ష్మం అయిపోతుంది అంటే అవ్యక్తో భావ, అది అవ్యక్తానికి కనిపించదన్నమాట, సూక్ష్మంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని ఈ రకంగా స్వీకరించడమాట, అవ్యక్తం అవుతుంది, అది బాగానే ఉంది. పునశ్చ కానీ, పునశ్చ అని మళ్ళీ చెప్తున్నాం. అలా ఏ రకంగా పిలిచి పూర్వపక్షం మళ్ళీ చెప్తున్నాడు. పునశ్చ తథైవ, ఇది ఏ రకంగా అయితే కాలంలో విలీనం అయిపోయిందో, సూక్ష్మత్వాన్ని పొందిందో అంటే కనిపించకుండా పోయిందో, పునశ్చ తథైవ అలాగే వ్యక్త రూపస్య సూక్ష్మస్య కశ్చిత్ పూర్వ పదార్థ స్యాత్ అభివ్యక్తి హేతో. సరే, నువ్వు ఈ కారణం అనేది విలీనమైపోయి మూల ప్రకృతిలో సూక్ష్మంగా అయిపోయిందని చెప్పావు. కానీ ఆ సూక్ష్మ పదార్థం అయితే అంటున్నావు కదా, సూక్ష్మంగా ఉందని చెప్పి, ఆ సూక్ష్మ పదార్థం కూడా కారణం ఉండాలి కదా. కుండ మట్టిలో కలిసిపోయింది, ఆ మట్టికి కూడా ఏదైనా కారణం ఉండాలి కదా. అలాగా ఏ వస్తువు ఏ పదార్థంలో విలీనమైపోయిందో ఆ విలీన సూక్ష్మ పదార్థం ఏదైతే సూక్ష్మం అయిపోయింది అంటున్నాం, ఆ సూక్ష్మాన్ని కూడా, ఆ సూక్ష్మ పదార్థానికి కూడా కారణం, ఇంకో ఏదైనా కారణం ఉండాలి కదా. అది ఎక్కడ పోయింది? అది మళ్ళా సూక్ష్మానికి మళ్ళీ సూక్ష్మం అంటే అడుగుతున్నాడు. ఇంతకుముందు మూల అభావం, ఆ మూలం అని చెప్తున్నాం. మూలానికి మూలం ఉండదు. మళ్ళీ అదే ప్రస్తుతం ఇంకో రకంగా తీసుకొస్తున్నాం పూర్వపక్షి. ముందు చెప్పుకునే సిద్ధాంతం ఇదంతా కూడా అది కారణ వస్తువు ఏదాంతో ఉత్పత్తిందో ఆ కారణం విలీనం అయిపోతుంది. మళ్ళీ దానికి కూడా కారణం ఏంటి? అలాంటి ప్రశ్న ఉండని చెప్పుకున్నాం. మళ్ళీ అదే విధంగా ఇంకో రకం ప్రశ్న అడుగుతున్నామట. చూడు, వ్యక్త రూపస్య సూక్ష్మస్య, అవి వ్యక్త రూపమైన సూక్ష్మంగా ఉంటుంది అంటున్నాం. ఆ సూక్ష్మంలో ఉండేటువంటి ఒక తత్వం కనిపిస్తుంది, సూక్ష్మం అంటున్నాం. సూక్ష్మం అని చెప్పి పేరు పెట్టావు. ఆ సూక్ష్మం కూడా కారణం ఉండాలి కదా, దాని కూడా ఒక పదార్థం ఉండాలి కదా. కాబట్టి వ్యక్తస్య సూక్ష్మస్య కశ్చిత్ పూర్వ పదార్థం, దాని కూడా ఒక పూర్వమైన పదార్థం. కశ్చిత్ పూర్వ పదార్థస్య, దాని కూడా ఒక పదార్థం ఉండాలి కదా, ఒక కారణం ఉండాలి కదా. అభివ్యక్తి హేతు, ఆ కారణం అనేది అభివ్యక్తికి కారణం. ఈ సూక్ష్మం ఉంటుందా, ఆ సూక్ష్మత్వానికి కారణము ఉత్పన్నం చేసేటువంటి అభివ్యక్తి కారణము ఇంకోటి ఉండాలి. దానికంటే సూక్ష్మం ఇంకోటి ఏదైనా ఉండాలి. సూక్ష్మానికి కూడా ఇంకోటి సూక్ష్మ పదార్థం ఏదైనా ఉండాలి. తస్య అభివ్యక్తి హేతు అన్యః, తస్య అభివ్యక్తి హేతు అన్యః పరః. అలాగే ఆ సూక్ష్మ వస్తువు కూడా, సూక్ష్మ వస్తువు అనేది ఇంకోటి ఉంటుంది. ఆ సూక్ష్మ వస్తువు కూడా ఇంకొక సూక్ష్మ వస్తువు ఇంకోటి ఉంటుంది. అట్లాగా కారణం వెతుకుంటూ పోతున్నాడ. తస్య అభివ్యక్త హేతు అన్యః పరః ఇది అనవస్థా దోష ప్రసజ్యతే అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. సరే, ఒక కార్య వస్తువు అయితే ఉందో దాని మిట్టిలో కలిసిపోయిన కారణంలో విలీనం అయిపోతుంది. విలీనమైనప్పుడు దానికి కూడా కారణం ఉంటుంది కదా, మళ్ళీ దానికి కూడా కారణం ఉంటుంది, మళ్ళీ దానికి కూడా కారణం ఉంటుంది. కాబట్టి ఇట్లా కారణం పెట్టుకుంటే అనవస్థ దోషం వస్తుంది. కానీ నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తేనా అనవస్థ ఒక అవస్థ అంటూ ఉండదు. ఇప్పుడు ఈ సూక్ష్మంలో కలిసిపోయిన సూక్ష్మాన్ని కూడా ఇంకో సూక్ష్మత ఏదో ఒకటి ఉంటుంది కదా. కాబట్టి అలాంటి అనవస్థ దోషం ప్రసంగం అవుతుంది చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. అత్ర ఉచ్యతే అని చెప్పి సిద్ధాంతి దానికి సమానం చెప్తాడు. ఏంటిది, ఏ రకంగా సమానం చెప్పాడంటే పారంపర్యతో అన్వేషణ. ఇదేంటంటే పారంపర్యతో అన్వేషణ, పరంపరాపులకు అన్వేషిస్తున్నావు, ఎక్కడో ఒక చోట ఆగాలి నువ్వు, అలా చెప్పడానికి లేదు. పారంపర్యతో అన్వేషణ ఎలాగంటే బీజాంకురవత్, బీజము అంకురము అంటే విత్తనము, అంకురము లౌకిక దృష్టాంతం ఇచ్చాడనమాట. బీజం అంటే విత్తనము, అంకురం అంటే దాని మొక్క, ఆ విత్తనం ఉత్పన్నటువంటి మొక్క. పారంపర్యేన అన్వేషణ బీజాంకురవత్, ఇలాంటి అన్వేషణ పరంపర అలాగే అనవస్థ దోష కింద వస్తుంది. ఒక చోట ఆగకపోతేనా. ఏ రకంగా అంటే ఇప్పుడు ఆ విత్తనం ముందా చెట్టు ముందా అంటే ఏం చెప్తామండి? ఏది ముందు? విత్తనం ముందా చెట్టు ముందా? విత్తనమే ముందండి, విత్తనం ముందే చెట్టు వచ్చింది అనుకోవచ్చు. మళ్ళా ప్రశ్న అయితే చెట్టు కదండి, చెట్టు లేకపోతే విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా సమస్య. అదే చెట్టు అంటే అనవస్థ దోషం అడ్డనీకోవచ్చు. ముందు విత్తనం ఉందిగా చెట్టు వచ్చింది, వాళ్ళ చెట్టు ఉంది కాబట్టి విత్తనం వచ్చింది, అట్లాగా అలా వెళ్ళిపోతున్నాడు. బీజాంకురవత్ అని చెప్పి వీళ్ళకి దృష్టాంతం ఇచ్చారు. అది ఏ రకంగా చూద్దాం మనం. చూడండి, పరం ఇది అవరాగ్,
పరం అంటే దూరం, ఇది పరమైందంటే దీనికంటే ఇది పరమైంది అంటే ఇప్పుడు విత్తనం ఉంది దీనికంటే విత్తనం ఉంది కానీ దీనికి కార్యవస్తు చెట్టు వచ్చిందన్నమాట. అలాగా పదం ఇది అవధ ఇదానింతనాత్ పదం పునః పరాత్ పరం ఇది ఇత్తం పారంపర్యం తు ప్రారంభ సర్గః తతః పారంపర్యతో అన్వేషణ ఖలు బీజాంకురవత్ మంతవ్యః. ఇది బీజము అంకుర విత్తనము, అంకురం అంటే మొలకకి సమానంగా ఇది అన్వేషణ జరుగుతుంది. అన్వేషణ అంటే దీనికి కారణం ఏంటిది, దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది, అలా కారణం అన్వేషిస్తూ పోతే ఎలా ఉంటుంది, బీజాంకురికి సమానంగా ఉంటుంది. అలాంటి స్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ బీజం అంకురం ఏ విధంగా నిలబడిపోతామో దీనికి ఇది కారణము. చెట్టు ఉందంటే కార్య వస్తుంది, బీజం ఇది కారణం. అలాగే మనం కూడా ఆగిపోవాలి. కాబట్టి లేకపోతే ఏమొస్తుందంటే ఎటువంటి దోషం వస్తుంటే పునః పరాత్ పరం ఇది ఇత్తం పారంపర్యంతో ప్రారంభ సర్గ. ప్రారంభించాలంటే అన్వస్త దోష ఉత్పన్నమవుతూ ఉంటుంది అన్నమాట. తతః పారంపర్యతో అన్వేషణ బీజాంకురవత్ మంతవ్య. అది బీజము ఇత్యానికి సమానంగా మనం అర్థం చేసుకోవాలి. అది ఏదో ఉదాహరణ ప్రకారం చూపిస్తున్నాయి ఇక్కడ. యథా బీజాంకురో అభివ్యజ్యతే, యథా బీజాత్ అంకురో అభివ్యజ్యతే. బీజాత్ అంటే విత్తనం చేత అంకురం అభివ్యక్తం అవుతుంది. యథా బీజాత్ అంటే విత్తనం చేత అంకురో అభివ్యజ్యతే ఉత్పన్నం అవుతుంది. మళ్ళా అంకురాచ పునః బీజ, మళ్ళీ అంకురం చేత అంటే మొక్క చేత, ఆ మొక్క మళ్ళీ చెట్టు తర్వాత మళ్ళీ విత్తనం వస్తుందన్నమాట. అంకురాత్ పునః బీజ అభివ్యక్తి రీతి. విత్తనం చేత మొక్క వస్తుంది, మళ్ళీ మొక్క చేత విత్తనం వస్తుంది, ఇలాగ పరంపర వస్తుందన్నమాట. బీజాత్ అంకురో అభివ్యజ్యతే అంకురాచ పునః బీజ అభివ్యక్తి ఇది పరంపరాయాం ఆది సర్గే వృక్షాః యదా నా ఆసన్ తదా తేషాం బీజశక్తి భావ్యమేవ. కాబట్టి ఇలాంటి శక్తిని మనకు ఒక చోట ఆగాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు బీజం విత్తనం చేత చెట్టు చేత విత్తనం అన్నా అనుకోండి, అలాంటి అనవస్థ అట్లా కారణం వెతుకుంటూ వచ్చినా అలాగే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఇలాంటి పరంపరాయం ఆది సర్గో వృక్షాః యదా నా ఆసన్, మొదట్లో ఆది సర్గంలో అంటే మొదట్లో ప్రారంభంలో ఆది సర్గే వృక్షాః యదా నా ఆసన్ ఎప్పుడు లేవో తదా తేషాం బీజశక్త్య భావ్యమేవ. అంటే మూల కారణంలో ఎప్పుడైతే చెట్లు లేవో అంత బీజావస్థ శూన్యావస్థ మూల ప్రకృతి రూపంలో ఉండేదో అప్పుడు బీజ రూపంలో ఉండేది. కాబట్టి బీజశక్తి ఉందని భావించాలి. అలాగే అనవస్థ దోషకి వెళ్తే మనకి ఎక్కడ ఆగలేము, ఎక్కడో చోట ఆగాలి. మూలతత్వం ఒక చోట ఆగాల్సి వస్తుంది. ఎక్కడంటే బీజాంకురవత్, మనము ఆ బీజంలో విత్తనంలో వచ్చి ఆగిపోతాము. ఎందుకంటే ఈ పరంపరలో బీజం మీద ఒక శక్తి అంటూ ఉంటుంది. ఎక్కడో చోట ఎక్కడైతే ఆగుతామో ఈ పరంపర ఆది సర్గో వృక్షాః యదా, ఎప్పుడైతే వృక్షాలు లేవో ఆది సర్గం ప్రారంభంలో ఎక్కడైతే వృక్షాలు లేవో ఆ సమయంలో ఎక్కడ ఎలా ఉంటుంది, బీజ రూపంలోనే ఉంటుంది అన్నమాట. అది తీసుకోవాలి ఇక్కడ. యదా నా ఆసన్ తదా తేషాం బీజశక్త్య భావ్యమ, బీజ రూపంలో అంటే విత్త రూపంలో ఉంటుంది. అది తీసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి యథా తదా బీజం పూర్వం అత అంకురః పశ్చాత్ తథైవ వ్యక్తాత్ కార్యవస్తునః పూర్వం అవ్యక్త భావః పునశ్చ బీజే అంకురో అవ్యక్త రూపేణ ఉపలభ్యతే తద్వత్ కార్యవస్తు ఖలు అపి అవ్యక్త రూపేణ కారణ పదార్థో విద్యతే. చూడండి ఇక్కడ. యథా ఎలాగంటే తదా బీజం పూర్వంలో ఉంటుంది, అంటే మూల ప్రారంభ స్థితిలో సర్గానికి ప్రారంభ స్థితిలో మూల రూపంలో ఉంటుంది అన్నమాట. తదా బీజం పూర్వం అత అంకురః, అందుకే బీజం పూర్వంలో ఉంది కాబట్టి అంకురః పశ్చాత్, అంకురం పశ్చాత్ వచ్చింది అన్నమాట. తథైవ అలాగే వ్యక్తాత్ కార్యవస్తున, వ్యక్త కార్యవస్తు చేత అయిన పదార్థం చేత లేదా కార్య జగత్తు చేత పూర్వం అవ్యక్త భావ, పూర్వంలో అవ్యక్త రూపంలో ఉన్నటువంటి అంటే కనిపించేటువంటి అవ్యక్త భావ, పూర్వం అవ్యక్త భావ అంటే కార్యవస్తు అయితే ఉందో దానికి కారణం విలీనం ఎప్పుడు అవ్యక్త రూపంలో ఉంటుంది. పైన చెప్పిన విధంగా అవ్యక్త భావ పునశ్చ బీజే అంకురో అవ్యక్త రూపేణ ఉపలభ్యతే. ఆ బీజంలో అంకురం అనేది, ఆ విత్తనంలో అంకురం అనేది అంటే మొక్క అనేది
అవ్యక్త రూపేణ ఉపలభ్యతే, అవ్యక్త రూపంలో ఉపలబ్ధం అవుతుంది మనకు, అంటే కనిపించడం అంటే సూక్ష్మంగా ఉంటుంది. తద్వత్ అలాగే కార్యవస్తు కల్వపి అవ్యక్త రూపేణ కారణ పదార్థ విద్యతే, అవ్యక్త రూప కారణ పదార్థంలో ఉంటుంది. అలాగే కార్యవస్తువు ఏదైతే ఉందో అది కూడా ఆ కార్యవస్తు కలు అవ్యక్త రూపేణ, అవ్యక్త రూపంలో అంటే కారణ రూపేణ కారణ పదార్థ విద్యతే ఇది మంతవ్యం. అది కార్యవస్తు ఏదైతే ఉందో అది కారణ రూపంలో విద్యమానంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు. ఇది ముందు నుంచి చెప్పారు, రకరకాల భిన్నంగా మార్చి చెప్తున్నాడు. మనం ముందుకు చెప్పుకున్నాం కార్యవస్తు ఎల్లప్పుడూ కారణ భావంలో విద్యమానంగా ఉంటుంది కానీ అవ్యక్త రూపంలో ఉంటుంది. అదే విషయం ఇక్కడ ఇంకో రకంగా ప్రస్తావించామట అని చెప్పి ఇంతవరకు సూత్రం యొక్క అర్థం చెప్పారండి ఇక్కడ. ఓకేనా? పారంపర్యతో అన్వేషణ బీజాంకురవత్, ఇది అన్వేషణ ఎలాగ నడుస్తూ ఉంటుంది కానీ బీజాంకుర సమానంగా దీన్ని ఒక చోట ఆగాలి. విత్తనము ఉంటే చెట్టు వస్తుంది, చెట్టు ద్వారా విత్తనం వస్తుంది. ఇలాంటి పరంపరలో ఆది ఎప్పుడైతే చెట్లు లేవో అప్పుడు ఏమున్నాయి, విత్తనం ఉండేది. ఆ విత్తనం చేతనే ఈ మళ్ళీ వృక్షం వచ్చింది అని చెప్పి మూల కారణము విత్తనం తీసుకోవాలి. అలాగే తద్వత్ దానికి సమానంగానే ఈ కార్య వస్తువు కూడా మూల కారణంలో పదార్థం ఉంటుంది. ఆ కారణ వస్తువుని మనం ఇలా గ్రహించాలి. కానీ ఆ కారణం చేతనే ఇదంతా జగత్తు ఉత్పన్నమైంది. తర్వాత ఈ కార్యవస్తువుని కొంతకాలం తర్వాత కారణంలో విలీనం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి దోషం అనేది లేదు ఇక్కడ. ఈ కారణానికి ఏంటి, ఈ కారణానికి అంటే విత్తనానికి కారణం ఏంటి చెట్టు, చెట్టు కారణం ఏంటి విత్తనం. అలాగా కారణానికి కారణం వెతుకోకూడదు. మూల అభావాత్ అమూలం మూలం అని చెప్పారు. మూలానికి మూలం అంటూ ఉండదు, కారణానికి మరి కారణం అంటూ ఉండదు అన్నమాట. ఒక చోట ఆగాలి, లేకపోతే అనవస్థతో అన్ని చోట్ల అదే విధంగా వస్తుంది, ఎక్కడ అంతూ ఉండదు. కానీ ఎక్కడో ఒక చోట మనం ఆగాలి. అదే ఇక్కడ మనకు బీజాంకుల వద్ద ఎక్కడైతే ఆగుతామో, ఎప్పుడైతే చెట్లు ఏమి లేవో ఆ స్థితి మూల స్థితి తీసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి అని చెప్పి ఇంతకు సూత్రార్థం చెప్పారు ఇక్కడ. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ కొంచెం టీకా టిప్పణి అంటే బ్రహ్మముని భాష్యంలో విజ్ఞాన భిక్షు భాష్యంలో ఏ విధంగా దీన్ని రచించారు, ఏ విధంగా చెప్పారు, కొంచెం భిన్న రకంగా అర్థం చెప్పారు ఈ సూత్రానికి అర్థం. అది ఏంటో చూపిస్తున్నారు ఇక్కడ చూడండి. అత్ర సూత్రే అనిరుద్ధ వృత్తౌ విజ్ఞాన భిక్షు భాష్య, అనిరుద్ధ వృత్తి భాష్యంలో విజ్ఞాన భిక్షు భాష్య అయౌక్తికం ముక్తం, అయౌక్తికనే యుక్తిపూర్వకంగా చెప్పలే అంట. అయౌక్తికం ముక్తం ఏంటంటే అది కార్యస్య అభివ్యక్తిరన్య ఇది పరంపర అనవస్థ దోషో అవతరిత. అంటే అక్కడ విజ్ఞాన భిక్షు భాషలో అనిరుద్ధ వృత్తి భాషలో ఏం చెప్పారండి, ఇక్కడ మనకు బ్రహ్మని భాషను చెప్పాము కారణానికి కారణం ఏంటి. ఇప్పుడు మిట్టికి పంచభూతానికి కారణం ఏంటి, తన్మాత్రలు అని చెప్పాం. తన్మాత్ర కారణము అహంకారం అని చెప్పాం, అహంకారానికి కారణము మహాతత్వం అని చెప్పాం, మహాతత్వానికి కారణం ప్రకృతి అని చెప్పాం, ప్రకృతికి కారణం ఏంటి. అలాగే కారణం వైపు వెళ్తున్నాం అంట. ఇక్కడ విజ్ఞాన భిక్షు భాష్యంలో అనిరుద్ధ వృత్తి భాష చెప్పారు కారణం తర్వాత ఏదైతే అభివ్యక్తం అవుతుందో ఆ వస్తుతో ఇంకో వస్తువు ఏంటి, ఆ వస్తువు తర్వాత ఇంకో వస్తువు ఏంటి, ఏదో ఉత్పన్నం అవుతున్నాం అట. అట్లాగా ముందు యొక్క కారణం ఏంటి, ముందు ఉత్పన్నమైన స్థితి ఏంటి అది అడుగుతున్నాం అట. ఏదైతే అడుగుతున్నాడో ఇప్పుడు మనం అంటే కార్యవస్తువు అయితే ఉత్పన్నమో ఈ కార్యవస్తు తర్వాత ఇంకో కార్యవస్తువు ఉత్పన్నమవుతుంది, దీని తర్వాత ఇది వస్తువు ఉత్పన్నమవుతుంది, దీని తర్వాత ఇది వస్తువు, అట్లా ముందు కారణాన్ని వెతుకున్నామట. ఇక్కడ ఎవరు అనిరుద్ధ వృత్తి భాషను విజ్ఞాన భిక్షు భాషలో. కానీ బ్రహ్మముని భాష చెప్పారు మూల కారణంలో కారణానికి కారణం ఏంటి, దీనికి కారణం ఏంటి అలా వెతుకుతున్నామట. విజ్ఞాన భిక్షు భాషలో చూడు ఆ రెండు వెనక వైపు మూలం వైపు వెళ్తున్నాము. ఇక మూలం వైపు కాకుండా కార్యవస్తువు అవుతుందో కార్యవస్తువు తర్వాత ఇంకో కార్యవస్తువు ఏంటి, ఈ కార్యవస్తువు తర్వాత ఇంకోటి కార్యవస్తువు, అలాగా ముందుగా అర్థం వ్యాఖ్యానించామట అక్కడ ఎవరు విజ్ఞాన భిక్షు భాషలో బ్రహ్మముని భాషలో. అది కార్యస్య అభివ్యక్తి అన్య, ఈ కార్యవస్తుగా అభివ్యక్త వస్తువు ఇది, దీనికి అభివ్యక్త వస్తువు ఇది. అలాగా కార్యవస్తు అభివ్యక్తం కనిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటూ పోతున్నాడు. దీనికి ఇది కారణం, దీనికి ఇది కారణం. ఈ అభివ్యక్తమైన వస్తువు చేత ఇంకో ఉత్పన్నమైంది, ఈ పదార్థం ఉత్పన్నమైంది, దీని తర్వాత ఇది ఇంకోటి ఉత్పన్నమైంది. అలాగా ముందుకు కారణం వెతుకుతూ వెళ్తున్నామట ఎవరు విజ్ఞాన భిక్షు భాషంలో అనిరుద్ధ వృత్తి భాషంలో. కానీ బ్రహ్మముని మూల కారణంలోకి వెనక వైపు వెళ్తున్నాడు, ఇక్కడ ముందు వైపు ఇతను వెళ్తున్నాడు. అతనేమో బ్రహ్మముని భాషలో వెనక వైపు మనం కారణం వెతుకుంటున్నాం, ఇక్కడ ముందు కార్య వస్తువుకి కారణం ఇక్కడ ఈ భాషలో చూపించదు అనమాట. అది యుక్తి సంగతం కాదని చెప్పి చెప్తున్నా ఇక్కడ.
చూడండి, కార్యస్య అభివ్యక్తే అభివ్యక్తి, అభివ్యక్తికి అభివ్యక్తి ఏంటి, ఈ అభివ్యక్తికి ఇంకొక అభివ్యక్తి ఏంటి, అలాగా కార్యస్య అభివ్యక్తే అభివ్యక్తి అన్య, దీనికి అన్య, దీనికి ఇంకా వేరేది, దీనికి ఇంకా వేరేది, అలాగా. ఇది పరంపర అనవస్థ దోషం అవతరిత ఈ రకంగా అనవస్థ దోషం ఇక్కడ వస్తున్నమాట, అవతరిత. పరంతు నా తథా పరంపర అనవస్థ ఆశంక ఆశ్రిత అత్ర సూత్రే, ఈ సూత్రంలో అలాంటి అనవస్థ దోషం ఇవన్నీ తీసుకోలేదు ఇక్కడ అని చెప్పి, ఇటువంటి ఏది ఈ కార్య వస్తువు, ఈ అభివ్యక్త వస్తువుకి ఇది అభివ్యక్త వస్తువు, దీనికి అభివ్యక్తికి ఇది అభివ్యక్తి, అలాగా ఇక్కడ ఈ సూత్రం తీసుకోబడలేదు అని చెప్పి బ్రహ్మం చెప్తున్నాడు. నా తథా పరంపర, అటువంటి పరంపర అనవస్థ ఆశంక ఆశ్రిత అత్ర సూత్రే, అటువంటి ఆశ్రయాన్ని ఇక్కడ తీసుకోలేదు. ఏ రకంగా తీసుకునే మళ్ళీ కింటు అత్ర సూత్రే, ఇక్కడ పారంపర్యతో అన్వేషణ అనే సూత్రంలో, అంటే ఈ సూత్రంలో అత్ర సూత్రేతు నాశ కారణలయ ఇది పూర్వ సూత్రత కారణ పరంపర ఆశంక అపేక్షతే. నువ్వేమంటున్నావు, కార్య పరంపరను శంకిస్తున్నావు. ఇక్కడ నాశ కారణలయ అని పైన చెప్తున్నాడు. కారణలయ అంటే మూల కార్య వస్తువు తన కారణంలో విలీనం అయిపోతుంది. కాబట్టి కారణ పరంపరకి ఆశంక తీసుకున్నా కానీ ఈ సూత్రంలో కార్య పరంపరకి ఆశంక అనేది లేదు, సందేహం లేదు. ఇక్కడ ఉండే సూత్రంలో విజ్ఞాన భిక్షు భాషలో ఉంటున్నారు, అక్కడ కార్య పరంపర, ఈ కార్యం ఇది కార్య వస్తువు, ఈ కార్య వస్తువు ఈ కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది చెప్తున్నాడు. అటువంటి పరంపర ఈ సూత్రం తీసుకోబడలేదు, కారణ పరంపర తీసుకోబడింది, అదే ఆశంకించబడుతుంది. మూల కారణానికి కారణం ఏంటి, ఈ కారణానికి కారణం ఏంటి, అలాంటి కారణ పరంపర ఉంది ఈ సూత్రంలో, అది చెప్పాడు ఇక్కడ. కింటు అత్ర సూత్రేతు నాశ కారణలయ ఇది పూర్వ సూత్రత కారణ పరంపర ఆశంక అపేక్షిత, కారణ పరంపరకి ఆశంక ఇక్కడ ఉంది. యత్ కార్యాభివ్యక్తి కారణాత్ భవతి, ఈ కార్య వస్తువు యొక్క అభివ్యక్తి కారణం చేత ఉత్పన్నం అవుతుంది, కారణాత్ భవతి, కారణం చేత ఉత్పన్నం అవుతుంది. పునః తత్ కారణాభివ్యక్తి కుతః, ఆ కారణానికి మళ్ళీ కారణం ఏంటి, పునః తత్ కారణ అభివ్యక్తి, ఆ కారణానికి కూడా అభివ్యక్తి ఏంటి, పునః తత్ కారణ అభివ్యక్తి కుతః ఇది కారణ పరంపర ఆశంకాయాం సూత్ర తాత్పర్యం. ఇక్కడ ఈ సూత్రంలో కారణ పరంపర యొక్క ఆశంకాక సూత్ర తాత్పర్యం ఉంది అన్నమాట. తథైవ బీజాంకురవత్ కారణ పరంపరాయాం ఉదాహరణ దత్తం. అందుకే అలా కారణ పరంపర ఉంది కాబట్టి బీజాంకురవత్ అనే ఉదాహరణ మేము ఇచ్చాము ఇక్కడ. కానీ కారణ పరంపర తీసుకోవాలి, కార్య పరంపర ఏంటి తీసుకోకూడదు. ఈ కార్య వస్తువు తర్వాత ఇంకో కార్య వస్తువు, ఈ కార్య వస్తువు ఇంకోటి, అలాగా కార్య పరంపర తీసుకుని కారణ పరంపర తీసుకున్నాం, అది ఈ సూత్రం యొక్క తాత్పర్యము. అందుకే అదే విధంగానే తథైవ బీజాంకురవత్ కారణ పరంపరాయం ఉదాహరణ దత్తం. బీజాంకురవత్ అనేసి దృష్టాంతం, లౌకిక దృష్టాంతం అనేది ఆ కారణ పరంపర యొక్క సిద్ధాంతం స్థాపించడం కోసమే ఇక్కడ ఈ ఉదాహరణ కూడా ఇవ్వబడింది. ఎందుకంటే ఎప్పుడైతే బీజం చేత విత్తనం చేత వృక్షం ఉత్పన్నం అవుతుంది, అంకురం ఉత్పన్నం అవుతుంది, మళ్ళీ అంకురం చేత విత్తనం ఉత్పన్నం అవుతుంది. ఇది కారణ పరంపర ఇలా చేసుకుంటూ పోతున్నా ఎప్పుడైతే వృక్షాలు ఎక్కడైతే లేవో ప్రారంభావస్థలో అప్పుడు బీజ రూపంలో ఉంటుందా, బట్ ఆ బీజమే ఇక్కడ మూలతత్వం, మూల ప్రకృతి, అది స్వీకరించాలి. అలాంటి కారణ పరంపర ఇక్కడ తీసుకోబడింది, కార్య పరంపర కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాడు. ఓకేనా, అస్తు. ఈ రకంగా సిద్ధాంతి బీజాంకురవత్ అనే సిద్ధాంతాన్ని ఇచ్చి విత్తనము అంకురానికి సమానంగా ఎప్పుడైతే పూర్తిగా చెట్లు ఎక్కడైతే ప్రారంభంలో లేవో ఆ స్థితిలో మూల ప్రకృతి ఉంటుంది, ఆ ప్రకృతి దగ్గరికి వెళ్ళి మనం ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి అనవస్థ దోషం రాదు, ఎక్కడో ఒక చోట మనం ఆగాలి. కాబట్టి కారణలయ అంటే నాశ అంటే కారణ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తన కారణంలో విలీనం అవుతాయి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు ఇక్కడ. అస్తు. ఇందులో ఇంకా సందేహం ఉందండి? ఓకే, చూడండి నెక్స్ట్ 23 సూత్రము హేత్వాంతరం ఉచితం. మళ్ళీ ఇదే పుష్టి కోసము రెండవ హేతు ప్రస్తావిస్తున్నాయి. హేత్వాంతరం వేరే కారణం చెప్తున్నాడు. ఉత్పత్తి వద్ వా అదోష, ఉత్పత్తి వద్ వా అదోష, వా అంటే లేదా అని అర్థం. పైన ఒక కారణం చెప్పాం కదా, ఈ కారణం చేత ఏ దోషమే లేదు. మళ్ళీ ఇంకో కూడా హేతు ప్రస్తావిస్తున్నాడు, ఉత్పత్తి వత్ వా అదోష. కాబట్టి ఉత్పత్తికి సమానంగా ఏ దోషమేమి లేదు చెప్పిన దాంట్లో. ఏ రకంగా దోషం లేదు చూడండి. వా అంటే లేదా, ఉత్పత్తివత్ అదోష, ఉత్పత్తి ఏ విధంగా కారణ వస్తువు ఏ విధంగా ఉత్పన్నమవుతుందో
అట్లా అక్కడ దోషమేం లేదు. ఎందుకంటే చూడండి భాషలో అదోష అథవా స్యాద్ ఉత్పత్తివత్ దోష, అథవా స్యాద్ ఉత్పత్తివత్ అదోష. ఉత్పత్తి ఏ విధంగా ఏ కారణ వస్తుందో ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో కాబట్టి దోషమేం లేదు. ఉత్పత్తివత్ అదోష. ఏ రకంగా చూడండి, యథాచ స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. యథాచ ఉత్పత్తివాదే, ఉత్పత్తివాదం అంటే ఏమిటి? కారణం చేత కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది ఆ వాదంలో. యథాచ కార్యే ఉత్పత్తివాదే, ఉత్పత్తివాదం చెప్పాను. కార్యస్య ఉత్పత్తి అంటే ఈ కారణం చేత ఈ కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది ఈ సిద్ధాంతంలో. ఉత్పత్తివాదే అంటే కార్యస్య ఉత్పత్తి కారణాధ్యాయతే. కార్యం యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది? కార్య వస్తువు ఎలా ఉత్పన్నం అవుతుంది? కారణం చేత ఉత్పన్నం అవుతుంది. ఏదైనా ఒక వస్తువు ఉత్పన్నమైందంటే ఏదో కారణం చేత ఉత్పన్నం అవుతున్నమాట. అదే కార్యస్య ఉత్పత్తి కారణాధ్యాయతే, కారణం చేత ఉత్పన్నం అవుతుంది. కాబట్టి కార్యస్య ఉత్పత్తి కారణాధ్యాయతే అంటే దాన్ని ఇంకో రకంగా కారణాత్ కార్యం ఉత్పత్తి అండి. కారణం చేత కార్యం ఉత్పన్నం, కారణం చేత కార్యం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఉత్పత్తి వారిలో ఏది? కార్యస్య ఉత్పత్తి కారణం చేత ఉత్పన్నం అవుతుంది. అది ఇక్కడ చెప్పాడు. కారణాత్ కార్యం ఉత్పత్తి అంటే కారణం చేతనే కార్యం ఉత్పన్నం అవుతుంది. కారణం లేకపోతే కార్య వస్తువు ఏది ఉత్పన్నం కాదు. కాబట్టి తత్ర ఉత్పత్తి కారణస్య, చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, ఉత్పత్తివాదే యథాచ ఉత్పత్తివాదే కార్యస్య ఉత్పత్తి, కార్యానికి ఉత్పత్తి అంటే కార్యవస్తు ఉత్పత్తి అవుతుంది. కారణాధ్యాయత, కారణం చేత ఉత్పన్నం అవుతుంది. కాబట్టి కారణాత్ కార్యం ఉత్పత్తి, అందుకే కారణం చేత కార్యం ఉత్పన్నం అవుతుంది చెప్పుకున్నాం. తత్ర ఉత్పత్తి కారణస్య పూర్వత సిద్ధ్యతి. ఎందుకంటే ఉత్పత్తికి కారణత అనేది పూర్వంలో ఆ కారణంలో సిద్ధంగా ఉందన్నమాట. ఏదైనా వస్తువు కార్యవస్తు ఉత్పన్నం అవుతుందంటే అది కారణంలో విద్యమానంగా ఉంది. అందుకే తత్ర ఉత్పత్తి కారణస్య పూర్వత సిద్ధ్యతి. తథైవ అత్ర అభివ్యక్తివాదే అపి తథైవ అలాగే అత్ర అభివ్యక్తివాదే, అభివ్యక్తివాదే ఉత్పన్నవాదంలో అభివ్యక్తివాదేపి కార్యస్య అభివ్యక్తి కారణాత్ భవతి. కార్యం యొక్క అభివ్యక్తి కారణం చేత ఉత్పన్నం అవుతుంది. యతః ఎందుకంటే తత్ర అనభివ్యక్తం సత్, అనభివ్యక్తి సత్ తద్ వర్తతే. అనభివ్యక్తి రూపంలో ఉన్నటువంటి కారణంలో ఉన్నటువంటి పదార్థం అయితే ఉందో సత్తాత్మకంగా ఉంది, కానీ తద్ వర్తతే. ఎలాగా? తద్ అనభివ్యక్తి స్వరూపవత్ కారణం భవతి. అంటే అనభివ్యక్తి రూపంలో కనిపించకుండా కారణ రూపంలో విలీనంగా ఉంటుంది, విద్యమానంగా ఉంటుంది, అంటే సూక్ష్మంగా ఉంటుంది. యతః తత్ర అనభివ్యక్తం సత్ తద్ వర్తతే, అది అక్కడ ఉంటుంది. తద్ అనభివ్యక్తి స్వరూపవత్, అదే దాన్ని ఇంకో రకం చెప్పారు. తద్ అనభివ్యక్తి స్వరూపవత్ కారణం భవతి. అనభివ్యక్తి స్వరూపంలో ఆ కారణం విద్యమానంగా ఉంటుంది. కాబట్టి తస్మాత్ నా దోష, అందుకే ఇది ఎటువంటి దోషము లేదు అని చెప్పి సిద్ధాంతి ఇంకో రకం ప్రస్తావించారన్నమాట. కాబట్టి అంటే కారణానికి మళ్ళీ కారణం అంటూ అటువంటి ఏది దోషం ఉండదు. కాబట్టి ఏదో ఒక కారణం చేత మనం నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఆ మూల ప్రకృతి మనం స్వీకరించాలి అని చెప్పి శూన్యత్వం అంటూ ఏది లేదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించారు. అస్తు, ఇందులో ఏదో సందేహం ఉందండి? ఇప్పుడు ఇదంతా కూడా చెప్పిందే దాన్ని రకరకాలుగా భిన్న భిన్నంగా ప్రస్తావిస్తున్నాడు. ఒక మాటలో మనకి ముందు ప్రారంభంలో చెప్పుకున్నాడు, ఆ చెప్పిన విషయాన్ని రకరకాలుగా ప్రస్తావిస్తున్నాడు. అస్తు, ఇక్కడ కూడా దీనికి ఇంకా ఏ రకంగా కారణం అనేది కింద చూపిస్తున్నారు చూడండి. భవతు 124 సూత్రానికి భూమిక. భవతు ఏది అభివ్యక్తం తత్ కార్యం, ఏది అభివ్యక్తమైందో ఉత్పన్నమైందో తత్ కార్యం, అదే కార్యం. ఏదో కనిపిస్తుందో అది కార్యం. యస్మాత్ అభివ్యజ్యతే, ఏ కారణం చేత ఉత్పన్నం అవుతుందో, ఏ కారణం చేత ఉత్పన్నం అవుతుందో యస్మాత్ అభివ్యజ్యతే, ఏ దాని చేత ఉత్పన్నం అవుతుందో తత్ కారణం, ఏ దాని చేత ఉత్పన్నం అవుతుందో అది కారణం మనం, తత్ కారణం. తథాపి ఆయన కూడా కార్యస్య విశిష్ట స్వరూపం కిం. మళ్ళీ ఇంకో రకం ప్రశ్న పూర్వపక్ష ఏ రకం ప్రస్తావిస్తున్నా అంటే, సరే ఏదైతే ఉత్పన్నం అవుతుందో అదే కార్య వస్తువు, అది ఏ దాని చేత ఉత్పన్నం అవుతుందో దానికి కారణం అంటాము. ఆ వస్తువు ఏ దాని చేత అయితే ఉత్పన్నం అవుతుందో దానికి కారణం అంటారు, కారణం. తథాపి అయినా కూడా కార్యస్య విశిష్ట స్వరూపం, ఆ కార్యవస్తుకు విశిష్ట స్వరూపం ఏంటి?
కార్యస్య విశిష్ట స్వరూపం కిం యతః తజ్జ్ఞానం సౌగమ్యేన స్యాత్ ఇది ఆకాంక్షాయం ఉచితే. ఆ కార్యం యొక్క కార్యవస్తువుకు విశిష్ట స్వరూపం ఏంటి? అది సరళంగా సుగమంగా ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? సౌగమ్యంగా సౌకర్యంగా అంటే సూక్ష్మ అంటే సరళంగా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దాని యొక్క ఆ కార్యవస్తు యొక్క స్వరూపం విధంగా ఉంది, దీని యొక్క జ్ఞానం ఈ విధంగా ఏర్పడుతుంది అంటే సౌగమ్యంగా సౌకర్యంగా ఎలా అర్థం చేసుకోవచ్చు ఆ విషయం చెప్తున్నమాట. ఓకేనా? సరే, అభివ్యక్త వస్తువే ఏదాంతో ఉత్పన్నమవుతుంది, అదే అభివ్యక్త వస్తువు కార్యవస్తువు బాగానే ఉంది. ఈ కార్యవస్తువుని ఏ విధంగా సరళంగా అర్థం చేసుకోవాలి, దీని యొక్క విశిష్ట స్వరూపం ఏంటి అని ప్రస్తావన మళ్ళీ ఇంకో రకంగా అడుగుతున్నాడు పూర్వపక్షి. ఇది ఆకాంక్ష, ఇది అంటే ఆకాంక్ష జిజ్ఞాస ఉన్నప్పుడు వచ్చేది, దానికి సమానం చెప్తున్నాడు. అంటే ఒక కార్యవస్తువు యొక్క విశిష్ట రూపం ఏంటి? ఏదైనా ఒక వస్తువు పదార్థం మనకు ఈ బ్రహ్మాండంలో కనిపిస్తుంది, పదార్థం కనిపిస్తుంది, దాని యొక్క విశిష్ట స్వరూపం ఏంటి? ఆ విశిష్ట స్వరూపం వల్ల ఆ జ్ఞానం మనకు కనిపిస్తుంది, సుగమంగా అర్థం చేసుకుంటున్నాం. ఆ విశిష్ట స్వరూపం అంటే దాన్ని సుఖంగా సౌకర్యంగా సులభంగా అర్థం చేసుకునే స్థితి ఏంటి? దానికి సమానం చెప్తున్నమాట. తో ఆ కార్యవస్తువుకి విశిష్ట రూపము ఎందుకంటే దాని సరళంగా సౌకర్యంగా అంటే సౌగమ్యన స్యాత్ అంటే దానికి అవబోధన సరళంగా మనకు తెలుసుకునే విధంగా ఆ విశిష్ట లక్షణాలు ఏంటి, విశిష్ట స్వరూపం అంటే దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నాడు. అట్లా ఉచిత ఈ ఆకాంక్షలో సమాధానం చెప్తున్నాడు. అంటే విశిష్ట స్వరూపం ఏంటంటే వస్తువుకి కార్యవస్తువుకి హేతుమత్ అనిత్యం సక్రియం అనేకం ఆశ్రితం లింగం. ఏదైనా ఒక వస్తువు కార్యపదార్థం కనిపిస్తుందంటే ఇవన్నీ కారణాలు ఉంటాయంట. అది హేతుమత్ అయి ఉంటుంది, అనిత్యమై ఉంటుంది, సక్రియం క్రియాశీలంగా ఉంటుంది, అనేకం చాలా రకరకాలుగా ఉంటుంది, ఆశ్రితం ఇంకా ఆశ్రయించబడి ఉంటుంది. దాన్ని లింగం అంటాము. అటువంటి దాన్ని లింగం అంటే కార్యవస్తువు అంటాము. ఇప్పుడు నువ్వు పూర్వపక్షం అడిగాడు, కార్యవస్తువు యొక్క స్వరూపం ఏంటి? ఈ సంసారంలో కనిపించే పదార్థం ఏదైతే ఉందో అది కార్యవస్తువు అంటున్నాం. దాని యొక్క విశిష్ట స్వరూపం ఏంటి? తాకి మేము వాటి యొక్క స్వరూపం సుఖంగా సౌగమ్యంగా అర్థం చేసుకోవాలి. ఇది కార్యవస్తువు ఇలా ఉంటుంది, దీని యొక్క విశిష్ట స్వరూపం ఈ విధంగా ఉంది, మాకు సరళంగా అర్థమయ్యే విధంగా. దానికి లక్షణాలు ఏం చెప్పాడు? అది హేతుమత్ అయి ఉంటుంది అంటే కారణంతో యుక్తమై ఉంటుంది. అది ఏదైతే కారణంతో యుక్తమై ఉంటుందో అది అనిత్యమైంది, అది నిత్యంగా ఉండదు. ఇది రెండో కారణం. హేతుమత్తు ఒకటి అనిత్యం, అది నిత్యంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. నెక్స్ట్ సక్రియం, ఎప్పుడు క్రియాశీలతో యుక్తమై ఉంటుంది, క్రియ ఉంటుందన్నమాట. ప్లస్ అనేకం, ఆ కార్యవస్తు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఆశ్రితం, ఇంకా ఆశ్రయించబడి ఉంటుంది. అలాగే లింగం, అదే లింగము, అదే కార్యవస్తువు. అంటే కార్యవస్తువుకి విశిష్ట లింగాలు, విశిష్ట స్వరూపం. నువ్వు కార్యవస్తువు యొక్క విశిష్ట స్వరూపం కిమ్ అని అడిగావు. ఆ విశిష్ట స్వరూపం అంటే ఈ లక్షణాలు చెప్పాడు. హేతుమత్ అనిత్యం సక్రియం అనేకం ఆశ్రితం. అలా ఉంటే దాన్ని లింగం అంటాము, దాన్ని కార్యవస్తువు అంటాము. కార్యవస్తువు యొక్క విశిష్ట స్వరూపం ఇది. కార్యవస్తువులో ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే దాన్ని లింగం అంటాం. లింగం అంటే కార్యవస్తు. లింగం అంటే ఏమిటి? కార్యవస్తువు అన్నమాట. అది ఇక్కడ చూడండి. లింగం లింగ్యతే, లింగ్యతే అంటే అనుమీయతే, అనుమానించబడుతుంది. ఏది? కారణం. ఏ దాని చేత అనుమానించబడుతుందో అది కారణం అంట. లింగ్యతే అంటే అనుమీయతే, కారణం అనేనా ఇది లింగం. ఏ కారణం చేత ఏ లింగం అయితే మనకు అభివ్యక్తం అవుతుందో అది కారణం. ఏదేం చేత ఉత్పన్నం అవుతుందో. లింగ్యతే లింగ్యతే అంటే అనుమీయతే. ఏంటి అనుమానిస్తాం? కారణం. ఈ కార్యవస్తుని చూసి దాని యొక్క కారణం అంటే అనుమానిస్తామంట. దాన్ని కారణం అనేనైతే లింగం. అంటే ఈ కారణం చేత ఈ లింగం ఏర్పడింది, అంటే ఈ వస్తువు ఏర్పడింది, దాన్ని కార్యం అంటాం. లింగం అంటే కార్యం. లింగం అంటే కార్యం, అంటే కార్యవస్తువు. తచ్చ ఆ కార్యవస్తువుకి లక్షణాలు ఏంటి? తచ్చ హేతుమత్ అనిత్యం సక్రియం అనేకం ఆశ్రితం. ఇలాగా 5 లక్షణాలు చెప్పామన్నమాట. అలా ఇలా 5 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అది కార్యవస్తువు అని చెప్పి పరిగణించాలి, మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక్కోదాన్ని ఇక్కడ ఓపెన్ చేశారు. హేతుమత్ అంటే ఏమిటి? కారణవత్. హేతు అంటే ఏమిటి? కారణవత్ అంటే సహేతుకం, కారణాన్వై అంటే సహేతుకం ఉంటుందంట, కారణపూర్వకంగా ఉంటుంది. సహేతుకం, హేతు రహితంగా కారణం లేకుండా ఉండదు. ఏదైనా వస్తువు ఉందంటే కారణం లేకుండా ఉండదు. వస్తువు ఉందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది, కారణం లేకుండా ఏది ఉండదు అన్నమాట. అందుకే హేతు అంటే కారణవత్తు అంటే సహేతుకం, కారణాన్వయి. ఆ కార్యవస్తువు ఎల్లప్పుడూ కారణాన్ని అనుసరిస్తూ ఉంటుంది. కారణాన్ని అనుసరిస్తుంది. కారణం ఎల్లప్పుడూ ఆ కార్యవస్తువు అనుసరిస్తూ ఉంటుంది, లేదా కార్యవస్తువు కారణాన్ని అనుసరిస్తూ ఉంటుంది.
అంటే కారణము కారణం రెండు ఎప్పుడు ఒకే చోట ఉంటాయి అన్నమాట. అందుకే కారణాన్వయి అని చెప్పి హేతుమత్కు దాని యొక్క అభిప్రాయం చెప్పారు. నెక్స్ట్ ఏంటి, దాన్ని ఇంకో రకం చెప్పాడు. ఆ కారణాన్వయి తథా అలాగే నిమిత్తవచ్చ కస్మైచిత్ నిమిత్తాయ కృతం భోగార్థం ఇది. అలాగే నిమిత్తం అంటే ఏమిటి, కారణం అంటే నిమిత్తం ఒకటి, దాన్ని ఇంకో రకంగా తథా నిమిత్తవచ్చ నిమిత్తానికి కారణంగా, నిమిత్తానికి సమానంగా, నిమిత్తవత్ చ కస్మైచిత్ నిమిత్తాయ కృతం. ఇప్పుడు ఈ బ్రహ్మాండం జగత్తు ఉంది, కార్యవస్తువు ఉంది, కార్యవస్తువు కావచ్చు, స్థూల జగత్తు కావచ్చు, ఈ బ్రహ్మాండం కావచ్చు. కస్మైచిత్ నిమిత్తాయ ఏదో ఒకరికి నిమిత్తం కోసమే, ఏదో ఒక కారణం కోసమే. కస్మైచిత్ నిమిత్తాయ కృతం ఏదో ఈ వస్తువు కార్యవస్తువు ఈ బ్రహ్మాండం ఏర్పడిందంటే ఏదో ఒక ప్రయోజనం కోసం ఉత్పన్నమైంది. కస్మైచిత్ నిమిత్తం కోసమే కృతం చేయబడింది. ఎందుకు భోగార్థం ఇది ఎందుకోసం నిర్మించబడింది అంటే కార్యవస్తువు ఎలా ఎందుకోసం ఉందంటే ఏదో ఒక భోగం కోసం, భోగాన్ని అనుభవించడం కోసం. ఏదైనా పదార్థం ఉందంటే ఖచ్చితంగా అనుభవించడం కోసం ఉంటుంది. అలా ఈ కార్య జగత్తు ఈ సృష్టి బ్రహ్మైతే ఉందో జీవాత్మకు అనుభవించడం కోసమే, భోగాలను అనుభవించడం కోసమే, ముక్తిని పొందడం కోసమే ఇది నిర్మించబడింది ఈశ్వరుని చేత. కాబట్టి ఏది నిమిత్తం ఉందంటే అది ఆ నిమిత్తం అనేది ఎవరికొకరికి ఉపయోగం చేయడం కోసమే, అంటే ఉపభోగాన్ని అనుభవించడం కోసమే ఉంటుంది. దాన్ని అటువంటి కారణము ఆ వస్తువులో ఉంటుంది. ఇటువంటి వస్తువులో ఈ కారణం ఉంటే దాన్ని లింగం అని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి నిమిత్తవచ్చ కస్మైచిత్ నిమిత్తాయ కృతం చేయబడి ఉంటుంది. దాన్ని భోగార్థం ఇది యావత్. భోగార్థం అని చెప్పి అది భోగం కోసమే నిర్మించబడి అని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి కార్యవస్తువు ఉంటే ఖచ్చితంగా ఎవరికి ఒక నిమిత్తం కోసమే ఉంటుంది. నిమిత్తం కోసం కాదు, ఆ నిమిత్తం అనేది ఆ కార్యవస్తువు అనేది నిమిత్తం ద్వారా ఏ వస్తువు ఏర్పడిందో ఆ వస్తువు ఏదో ప్రయోజనం కోసం ఉంటుంది, అంటే ఏదో ఒక భోగం కోసం ఉంటుంది. దాన్ని నిమిత్తం అంటాం. ఇక్కడ దాన్ని హేతుమత్ కారణవత్ అని చెప్పి చెప్పుకుంటాము. నెక్స్ట్ అనిత్యం అంటే ఏమిటి, అనిత్యం అంటే నశ్వర. అనిత్యం అంటే నశ్వరం, ఏదైతే ఉత్పన్నమవుతుందో అది నష్టం కూడా అవుతుంది. అందుకే అది ఏదైతే కార్యవస్తువు ఉందో ఖచ్చితంగా నష్టం కూడా ఉంది. కార్యవస్తువు ఉత్పన్నమైందంటే ఖచ్చితంగా నష్టం అవుతుంది. ఈ జగత్తు కూడా ఉత్పన్నమైంది కాబట్టి నష్టం అవుతుంది. హేతుమత్ తర్వాత అనిత్యం. అనిత్యం తర్వాత ఏముంది, సక్రియం. నెక్స్ట్ ఏంటండి, సక్రియం. సక్రియం అంటే ఏమి ఇచ్చేది ఇక్కడ చూడండి. సక్రియం అంటే క్రియా నిష్పద్యమానం. క్రియా ద్వారా నిష్పద్యమానం అంటే ఉత్పన్నమైంది, క్రియా ద్వారా ఉత్పన్నమైంది, దాన్ని సక్రియం అంటాం. సక్రియం అంటే క్రియా నిష్పద్యమానం, క్రియయా నిష్పద్యమానం నిమిత్త కారణేన. నిమిత్త కారణం ఏంటి, చేతనేనా. చేతనే అంటే తత్కారణే జడే, ఇది జడ పదార్థంలో ప్రసార్యమానయ క్రియ నిష్పద్యమానం అతచ వికార రూపయ క్రియ సతతం యుక్తం. దీన్ని ఈ రకంగా సక్రియతకి పదానికి వ్యాఖ్యానించారు. ఇక్కడ కొంచెం ఒక్కొక్క పదం చూసుకోండి. సక్రియం అంటే ఏమిటి, క్రియా నిష్పద్యం, క్రియా ద్వారా నిష్పద్యమైన వస్తువు ఏ పదార్థం అయితే ఉందో అది ఎలా అయిపోతుంది, నిమిత్త కారణేన. నిమిత్త కారణం అంటే నిమిత్తగానే దాని ఆ కార్యవస్తువును ఉత్పత్తి చేసే కర్త ఖచ్చితంగా నిమిత్త కారకుడు ఉంటాడు. సామాన్య కార్యవస్తువు చేయడానికి జీవాత్మ ఉంటుంది. ఈ స్థూల జగత్తును తయారు చేయడానికి నిమిత్త కారకుడు ఆ పరమాత్మ ఈశ్వరుడు ఉంటాడనమాట. కాబట్టి నిష్పద్యమానం, క్రియా నిష్పద్యమ, క్రియా ద్వారా ఉత్పన్నమైనటువంటి ఎలాగా నిమిత్త కారణైన చేతన ఆత్మ ద్వారా చేతనైన తత్ కారణే జడే ప్రసార్యమానయ. ఆ ఏ దాంతో ఉత్పత్తి చేస్తున్నాడు అంటే కారణం ప్రకృతి యొక్క వస్తువు అంటే జడ జగత్తు చేత, జడ పదార్థం చేత. తత్ కారణే జడే ప్రసార్యమానయ క్రియ. ఆ జడ వస్తువును పదార్థంగా తీసుకొని క్రియా ద్వారా అంటే ఏదో ఒక పని ద్వారా నిష్పద్యమానం, నిష్పన్నమైన పదార్థం అయితే ఉందో అతచ వికార రూపయ క్రియ సతతం యుక్తం. ఆ నిష్పద్యమైనటువంటి క్రియా ద్వారా నిష్పన్నమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది వికార రూపయ క్రియ, వికార రూప క్రియ చేత సతతం యుక్తం అంటే ఎల్లప్పుడూ పరివర్తన చెందుతుంది, ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉన్నమాట. అంటే ఒక పదార్థం ఉత్పన్న తర్వాత అది నిరంతరంగా క్షణక్షణకంలో దాంట్లో అవస్థ అనేది మార్పు జరుగుతున్నాయి అని చెప్పిన సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో యుక్తమైనటువంటి పదార్థం ఏంటి, 3 గుణాలు ఎల్లప్పుడూ పరిణామాన్ని చెందుతూ ఉంటాయి, పరిణామాన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే క్రియయా సత్తం యుక్తం, ఆ క్రియా ద్వారా ఆ కార్యవస్తుని నిరంతరంగా పరిణామం చెందుతూ ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నారు. సక్రియ అంటే మొత్తానికి ఇక్కడ సక్రియం అంటే ఏదైనా ఒక క్రియ ద్వారా ఉత్పన్నమైన కార్యవస్తువు ఏదైతే ఉందో నిరంతరంగా అది
పరిణామం చెందుతూ ఉంటుంది. అందుకే దాన్ని సక్రియం అని చెప్పి. కార్యవస్తు ఎలా ఉంటుంది? కారణంతో యుక్తమై ఉంటుంది, అది అనిత్యంగా ఉంటుంది, ప్లస్ క్రియతో యుక్తమై ఉంటుంది. క్రియాతో ఒక పని ద్వారా యుక్తమై ఉంటుంది. ఇది లక్షణం చెప్పుకున్నాం. తర్వాత అనేకం అంటే ఏమిటి? అనేకం అంటే కాల భేదాత్, దేశ భేదాత్, ఆశ్రయ భేదాత్. ఈ కాల భేదం ఇన్ని రకాలు ఓపెన్ చేసేది. అనేకం అంటే కాల భేదం చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం, ఒక్కొక్క వస్తువు కార్య వస్తువు ఒక రకం భిన్న భిన్నంగా ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు మన చెట్లే తీసుకున్నాం, పండ్లే తీసుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి పండ్లు ఇంకొక ప్రాంతంలోకి వెళ్తే భిన్నంగా ఉంటాయి అన్నమాట. అట్లా కాల భేదం బట్టి, స్థాన భేదాన్ని బట్టి భిన్న భిన్నంగా ఉంటాయి అన్నమాట. అందుకే చెప్పి అనేకం అంటే కాల భేదాత్, అంటే దేశ భేదాత్, అంటే స్థాన భేదం చేత, లేదా ఆశ్రయ భేద, ఆశ్రయం భిన్నంగా ఉండటం వల్ల ఆశ్రయ భేదాత్. అనేకం అనేక సంఖ్యాయుక్తం బహురూపం వా. కాబట్టి కాలభేదం చేత, దేశభేదం చేత, లేదా ఆశ్రయం భిన్న భిన్నంగా ఉండటం వల్ల ఇది పలు రకాలుగా ఉంటుంది. ఈ కార్య వస్తువు అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ కార్య వస్తువు ఇక్కడ ఏ పదార్థమా ఇక్కడ ఉత్పన్నమైపు చెప్తున్న పండ్లే ఉన్నాయి, ఉసిరికాయలు ఉన్నాయండి. ఉసిరికాయ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఉత్పన్నమైందో అదే ఉసిరికాయ వేరే ప్రాంతానికి వెళ్తే భిన్నంగా ఉంటుంది. అది భిన్న రూపంలో ఉంటుంది. పండు అయితే అదే, ఉసిరికాయ అయితే అదే, కానీ కాలభేదము, స్థాన భేదం బట్టి భిన్న భిన్నంగా అనేక రకాలుగా ఉంటుంది. అందుకే అనేకం చెప్పాను. అందుకే కార్యవస్తు ఎలా ఉంటుంది? అనేక విధాలుగా ఉంటుంది. కాబట్టి అనేకం సంఖ్యాయుక్తం బహురూపంగా ఉంటుంది. మరి ఆశ్రితం అంటే ఏమిటి? సూత్రంలో ఆశ్రితం పదం వచ్చిందా? ఆశ్రితం అంటే స్వకారణే అవధృతం. ఆశ్రితే ఏదైతే కారణం ఉందో ఆ కాలంలో ఆధారపడి ఉంటుంది, ఆశ్రయించి ఉంటుంది. ఆ కార్యవస్తునిది ఏది కారణమైతే ఉందో ఆ కారణం మీద ఆశ్రయించి ఉంటుంది. దాన్ని ఆశ్రితం అంటాము. స్వకారణే అవధృతం, అది ధారణ చేయబడి ఉంటుంది. ఏదైతే ఏ వస్తువుకి ఏదైతే కారణం ఉంటుందో ఆ కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని చాలి అని చెప్పారు ఇక్కడ. కాబట్టి ఆశ్రితం అంటే స్వకారణే అవధృతం. ఇటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని లింగం అని చెప్పాలి, అంటే కార్యవస్తు అని చెప్పాలి. ఇది కార్యవస్తు యొక్క విశిష్ట రూపము. పూర్వపక్షం కార్యవస్తు యొక్క విశిష్ట రూపం ఏంటి? దాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే కార్యవస్తు అంటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అది కారణంతో యుక్తమై ఉంటుంది, అనిత్యమై ఉంటుంది, క్రియాతో ఉత్పన్నం అవుతుంది, అనేక విధాలుగా మార్పు చెందుతూ ఉంటుంది, అంటే అనేక రకాలుగా ఉంటుంది. కార్యవస్తువే ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క స్థానంలో, ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటుంది. ఇంకా అది ఆశ్రయించబడి ఉంటుంది, ఏదో కారణంలో ఆశ్రయించబడి ఉంటుంది. ఏది ఏ దానికంటే కారణమో అక్కడ ఆశ్రయించబడి ఉంటుంది. ఇటువంటి 5 లక్షణాలు ఉంటే దాన్ని లింగం అంటాము. దాన్నే ఏమంటాము? లింగం అంటామని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. లింగం అంటే కార్యవస్తు. ఈ కార్యవస్తు యొక్క విశిష్ట గుణాలు ఇలా ఉంటాయి. ఇవన్నీ ఉంటే కార్యవస్తు. ఖచ్చితంగా ఈ 5 గుణాలు ఉంటాయన్నమాట. ఇది కార్యవస్తు యొక్క విశిష్ట రూపం. కాబట్టి ఈ లక్షణాల ద్వారా మనకు ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. కార్యవస్తు ఇలా ఉంది, ఈ విధంగా ఉంది. వీటి యొక్క జ్ఞానం మనకు సౌకర్యంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ లక్షణాల ద్వారా మనకు అర్థమవుతుంది కార్యవస్తు అని చెప్పి మనం ఇంతవరకు చూసామండి. అస్తు. సో ఇంతవరకు చెప్పిన దాని వరకు సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి. సో ఈ రకంగా మనకు ఏదో చెప్పిన పాఠంలో కార్యవస్తు అనేది ఎల్లప్పుడూ తన కాలంలో విలీనమైపోతుంది. నాశ కారణలయ అని చెప్తున్నాము. మహోదయ, శివలింగం కూడా అంటే ఆ కార్యవస్తువు అనే తీసుకోవాలండి. శివలింగం ఏంటండి? లింగం అని చెప్పారు కదా మీరు. ఇప్పుడు మన శివలింగం అది కూడా కార్యవస్తువు కిందే మనం తీసుకోవాలా? ఇక శివలింగం అంటే లింగం అంటే ఆ లింగం కాదు, లక్షణం అని అర్థం. లింగం అంటే లక్షణం, వికారం. మూల ప్రకృతి చేత మొట్టమొదటి తత్వం ఏర్పడింది. మూల ప్రకృతి చేత మహాతత్వం. ఈ మహాతత్వం లింగం. ఓకేనా? మహాతత్వం లింగం అంటే లక్షణం, దాంట్లో మొట్టమొదటి వికృతి వికారం వచ్చిందన్నమాట. దాన్ని లింగం అంటాం. ఓకేనా? అంటే లింగ శరీరం అంటే 2 మీనింగ్స్ ఒకలాగే ఉన్నాయి కదండి. ఏంటండి? ఇప్పుడు లింగం నుంచి కూడా అన్ని ఉద్భవిస్తాయని అంటాం కదా. సో ఇప్పుడు మూల కారణం అదే కారణం అంటున్నాం. లక్షణం అంటే కారణం. ఆ కారణం అన్ని ఉద్భవిస్తాయి. ఒక లింగ రూపం, ఈ బ్రహ్మాండం అంతా ఒక లింగ రూపాలు తీసుకుంటున్నాము. అది మనకు ఆ పరమాత్మ అలా దాన్ని శివలింగం మీద అలా ఆరోపిస్తాం. అది కానీ దాని తాత్పర్యం అది కాదు. అట్లా లింగం అంటే లింగం చేత అన్ని ఉద్భవిస్తాయి, అంటే కారణం చేత ఉద్భవిస్తాయి.
అంటే ఏదైనా ఒక ఉద్భవిస్తుంది అంటే కారణం కావాలి కదా, అది ఇక్కడ చెప్తున్నమాట. లింగం చేత ఉద్భవిస్తాయి అంటే ఆ లక్షణం చేత, ఆ కారణం చేత అన్ని ఉద్భవిస్తాయి. ఉద్భవించడానికి కారణం ఉండాలి, అది చెప్పుకుంటాం. ఏదైనా ఒక వస్తువు ఉత్పన్నం కావాలి, దానికి లింగం ఒక లక్షణం అంటూ ఉండాలి. ఓకేనా? మహోదయ, ఆ, లింగ శరీరం అంటే ఏంటి మరి? అక్కడ లింగ శరీరం అంటే లింగ శరీరం అంటే ఏంటి? తన్మాత్రలు పంచభూతాలతో యుక్తమైనటువంటి శరీరం లింగ శరీరం అంటాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, వీటి లింగాలు లక్షణాలతో యుక్తమైనటువంటి అని లింగ శరీరం అంటామట. మన బుద్ధి, చిత్త, అహంకారం యుక్తమైన లింగ శరీరం అంటాం. ఇది కారణ శరీరం కూడా చెప్పొచ్చు. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, అహంకారం, వీటన్నిటితో యుక్తమైన దాన్ని లింగ శరీరం అంటాం, కారణ శరీరం అంటాం. ఓకేనా? లింగం అంటే కారణం రెండు ఒకటి. కారణ శరీరం, లింగ శరీరం అంటుంటామట. ఎందుకని ఈ లక్షణాలతో యుక్తమై ఉంది కాబట్టి. అర్థమైందా? ఈ పాంచభౌతిక శరీరం ఇవన్నీ ఉన్నాయి కదా, తత్వాలు మొత్తం ఉన్నాయా? అహంకారం మొదలుకొని తత్వాలు మొత్తం ఉన్నాయి దీంట్లో. అయింది మొత్తం ఉన్నాయి. ప్రకృతి మొదలుకొని మొత్తం బ్రహ్మాండం యొక్క కృతి అంతా బ్రహ్మాండంలో ఏ విధంగా ఉందో ఈ పిండంలో అలాగే ఉందండి. యథా బ్రహ్మాండి తథా పిండే, యథా పిండే తథా బ్రహ్మాండే. మహతత్వం ఉంది. మహత్వం బుద్ధితత్వం చెప్పుకున్నాం ముందుగానే. మన బుద్ధితత్వం ఉందా? ఆ బుద్ధితత్వం చేతనే మళ్ళా మన బుద్ధి, చిత్త, అహంకార సూక్ష్మతలు ఏర్పడ్డాయి. దాని చేత మళ్ళీ తన్మాత్రలు ఏర్పడ్డాయి. శబ్దస్పర్శ రూప రసగంధాలు. దానివల్ల పంచభూతాలు ఏర్పడ్డాయి. తర్వాత ఈ పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాగే ఇవన్నీ పిండంలో ఉన్నట్టు కారణాల చేత ఉత్పన్నమయ్యాయి కాబట్టి మరి కారణ శరీరం అంటాం. దీన్ని లింగ శరీరం కూడా అంటాం అన్నమాట. లింగం అంటే కారణం అంటే రెండు. ఈ లింగ శరీరానికి కార్య వస్తువుకి విశిష్ట లక్షణాలు ఏంటంటే ఇవి అన్నమాట. ఏంటివి? ఇప్పుడు చెప్పినటువంటి ఏం చెప్పుకున్నాము? హేతుమత్, అనిత్యము, ఓకేనా, సక్రియం, అనేకం, ఇవన్నీ అన్నమాట. ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట. చూడండి, మనకి ఖచ్చితంగా ఏదైనా వస్తువు తీసుకుని పాంచభౌతిక కారణం, ఏ కారణం చేత ఉత్పన్నమైంది? ఒక మూల ప్రకృతి కారణం. పరంపరగా తీసుకుంటే మూల పరంపరగా అని క్రమంగా తీసుకుంటేనే పంచభూతాలకేమో తన్మాత్రలు, ఇంద్రియాలకేమో అహంకారం, అహంకారానికి మహతత్వం, మహత్వానికి ప్రకృతి అన్నమాట. అలాగే కారణం ఉందా? అది కారణ శరీరం చెప్పామట. ఇది కారణపూర్వకమైంది. ప్లస్ అనిత్యం, ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. శరీరము ఎల్లప్పుడూ ఉంటుంది, అందుకే అనిత్యము. ఇది కార్యవస్తువునా? ఈ పిండం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందా? ఈ కార్యవస్తువు విశిష్ట లక్షణాలు ఏంటివి? ఈ లక్షణాలు అనమాట. ఇది కారణంతో యుక్తమైంది, అనిత్యమైంది కూడా. ఏంటి? అనిత్యమైంది, శాశ్వతంగా ఉండదు. నెక్స్ట్ ఏంటి? సక్రియం, ఇది క్రియాధార ఉత్పన్నం చేశామాట. ఈ పిండం ఎలా వచ్చింది? ఈ ఆకృతిలో వచ్చి పరమాత్మ ద్వారా నిర్మించబడింది, మాతాపిత ద్వారా నిర్మించబడింది మాట. అంటే ఆ వ్యవస్థ ద్వారా నిమిత్త సహాయం చేత ఇది సక్రియంగా ఉంటుంది, క్రియా ద్వారా ఉత్పన్నమైంది అనమాట. అలాగే బహురూపం, అనేకంగా ఉంటుంది. ఒక శరీరంలో ఎన్ని రకాలు ఉంటాయండి? ఇదే పంచభూతాల చేత రకరకాల భిన్న భిన్న మనుషులు కనిపిస్తున్నారు మనకు. ఒకే కుటుంబంలోనే భిన్న భిన్నంగా కనిపిస్తున్నమాట. ఈ ప్రపంచం ఎన్ని రకాలుగా ఉండదు. ఎవరు మనిషిని పోలి మనిషి ఉండడు. ఏదో అపవాదం చెప్పుకుంటాం, ఈ మనిషిని బట్టి 7 రకాల మనసు ఉంటుంది. అక్కడ నీకు వ్యత్యాసం కనిపిస్తున్నమాట. ఒక మనిషి సమానం ఇంకో మనిషి అంటే బహురూపాలుగా అనేకంగా ఉంటున్నాడు. కార్యవస్తువే అనేక రూపాలుగా ఉంటున్నమాట. అందుకే అనేకం అని చెప్పాం. ఇంకా ఆశ్రితం, ఇది ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉంటుంది. స్వకారణంలో ఆశ్రయించబడి ఉంటుంది అన్నమాట. కారణాన్ని కారణం లేకుండా ఇది ఎక్కడ ఉండదు అన్నమాట. కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని కార్య వస్తువు అంటాం. ఇది విశిష్ట లక్షణాలు, విశిష్ట స్వరూపము. అట్లా సంసారం ఏ పదార్థం తీసుకున్నా కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఈ లక్షణాలు ఉంటే దాన్ని కార్య వస్తువు, దాన్ని లింగం అంటామని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నామండి. అస్తు. ఆచార్య, ఏదో నోట్స్ ఉంటే కొంచెం గ్రూప్ లో పెట్టరా సార్? జీ పంపిస్తారండి. అంటే దీని యొక్క అర్థాల ఇది కూడా అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి గుర్తు పెట్టుకోవాలి అలాగా అంటే జీ నోట్స్ రాస్తున్నాను, దానికి తెలుగు అనువాదం చేయాలి. అది పంపిస్తాను, మనకు వస్తుంది, నేను ప్రయత్నం చేస్తాను. వీటి యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో చెప్పిన దానివన్నీ అన్ని రాస్తున్నాను అండి. అది మనకు టైపింగ్ చేసి పంపించాలి. నేను పంపిస్తాను త్వరలోనే ఎప్పుడన్నా.
ప్రస్తుతానికి ఒకవేళ మీకు అర్థం కావాలంటే అర్థం కూడా మనం రాసుకున్నాం చదివిపోతున్నాం, ఎందుకంటే దీంట్లో వస్తుంది నేను రాస్తున్నాం కదా అని చెప్పి మన దానికి చెప్పుకోవడం లేదు. చూద్దామండి, రాసినవి ఉంటే పంపిస్తాను. మీకు ఒకటి తెలుగులో ఇప్పుడు మీకు చెప్తున్నాం కాబట్టి తెలుగులో ఒక పుస్తకం చెప్పాను, అక్కడ ఇదే తప్పుని అక్కడ ఉంటున్నాం అంట. సాంకేతిక తెలుగులో పుస్తకం పంపించాము, అది అక్కడ ఉంటుంది. ఆ ఒక్కొక్క సూత్రం దాన్ని ఆ తెలుగు యొక్క అభిప్రాయాన్ని మీకు పెడతారు, గ్రూప్ లో పెడతారు, చూసుకుందాం ఒకసారి. ఓకేనా? అలాగే. గ్రూప్ లో పెడతామండి, లేని వాళ్ళు అందరి దగ్గర అలాగే. లేకపోవచ్చు. ఆ తెలుగు యొక్క లేదు, అభిప్రాయం మేము పెట్టి హిందీ తెప్పించుకున్నామండి. ఇది పదవాళ్ళు తెలుగులో మీరే కూడా పెడతాం. మీరే పంపించారు, మీ హిందీ ఇది అంటే మనం సంస్కృత మూల భాష కాబట్టి తెప్పించాము, దానికి అనువాదం చేసుకుంటాము. కాబట్టి తెలుగులో కూడా మీకు అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఎందుకంటే ఇంత తెలుసుగా ఉంది కాబట్టి అదే ఇప్పుడు సంక్షేపంగా తెలుగులో ఒకసారి చదివితే మీకు ఇంకా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు అది కూడా పంపిస్తామండి ఇప్పుడు. ఓకేనా? సరే అండి. అస్తు. ఇంకెవరికైనా సందేహం ఉంటే వ్యక్తిగతంగా అస్తు. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే అండి మహోదయ. అతను మీకు ఆ తెలుగులో పంపించేస్తారు, చూసుకోండి. గ్రూప్ లో పెడుతుంది, మన సాంకేతిక యొక్క గ్రూప్ లో పెడుతుంది, అది చూసుకోండి. అలాగే. ఓకే. నమస్తే అండి. నమస్తే మహోదయ. సర్వేభ్యో సోమవారం, రేపు ఆదివారం కదా, మళ్ళీ సోమవారం కలుద్దామండి. ఓం నమస్తే.